ఇంకోటి తిరుమల తిరుమల అనగానే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు గంటలు గంటలు 48 గంటలు 72 గంటలు 24 గంటలు లైన్లో క్యూ లైన్లలో నిలబడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే నిన్న శ్రీవారి దర్శనానికి పోయిన కొంతమంది చక్కగా లోపలికి గుడి ఎంట్రన్స్ దాకా చెప్పులు వేసుకొని పోయారంట. అంటే వాళ్ళెంత విఐపీలో మరి వాళ్ళెంత భక్తిమంతులో ఆలోచించవచ్చు. ఎలాంటి భయం లేకుండా ఎలాంటి భక్తి లేకుండా చెప్పులు వేసుకొని దేవుళ్ళ కాడికి పోవడం మీద వాళ్ళ ఇంట్లో ఎంత సుఖంగా పెరిగితేంది, ఇంట్లో ఎంత షాన్గా పెరిగితేంది. కాలు కింద పెట్టినంత దేవునికి దర్శించుకోవడానికి పోయినప్పుడు కూడా చెప్పులు ఇప్పలేనంత సుఖంగా సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళేమో ఆందాక పోయారు. మరి ఫస్ట్ నుంచి వీళ్ళు మొదటి నుంచి ఆ గుడి మెట్ల కాడికి వెళ్ళి చెప్పులు వేసుకొని వస్తుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేసిర్రు, ఆ సిబ్బంది అతను ఏమంటారు, ఆ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేసింది, అతను టీటీడీ సిబ్బంది ఏం చేసింది, వాళ్ళు ఎవరు చూడలేదా? దగ్గర దాకా మాడవీధుల దాకా వచ్చినాక ఇక జరిగితే లోపలికి పోదురు ఆ చెప్పులు వేసుకొని. అప్పుడు చూసి ఆపి వాళ్ళ నా చెప్పులు ఇప్పించి లోపలికి పంపించు. మహారాష్ట్రకు చెందిన భక్తులు పాదరక్షలతో శ్రీవారి దర్శనం కోసం మహాద్వారం వరకు రావడం శనివారం తిరుమలలో వివాదాస్పదమైంది. ఇద్దరు భక్తులు వీఐపీ బ్రేక్ సమయంలో డిస్పోజబుల్ చెప్పులతో ఆలయంలోకి వెళ్ళబోతుండగా మీడియా సిబ్బంది గుర్తించి కెమెరాల్లో చిత్రీకరించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై భక్తులను అడ్డుకున్నారు. దీంతో వారి చెప్పులను మహాద్వారం గేటు వద్ద విడిచి దర్శనానికి వెళ్లారు. కాగా ఉత్సవమూర్తులు ఊరేగే శ్రీవారి ఆలయం మాడవీధులు వైకుంఠం కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో పాదరక్షలు ధరించడం నిషేధం. అయితే ఈ భక్తులు ఏకంగా మహాద్వారం దాకా కూడా పాదరక్షలు వేసుకుని వేరండి, చెప్పులు వేసుకొని. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సిబ్బంది గుర్తించి అడ్డుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. మీడియా గుర్తించకపోతే ఆ మాత్రం కూడా తెలుసుకోకపోయేటోళ్ళు. డిస్పోజబుల్ చెప్పులు వేసుకొని వీఐపీ బ్రేక్ దర్శనం చూడరిగా వాళ్ళు ఎంత వీఐపీలో మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిరంట. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి చెప్పులు వేసుకొని శ్రీవారిని దర్శించుకొని వేరంటే వాళ్ళు మహాభక్తులు అనొచ్చు. అనవసరంగా మీడియా గుర్తించి వాళ్ళని చెప్పులు ఇప్పించేసి అదనమాట విజిలెన్స్ ఆఫీసర్లు చెప్పులు ఇప్పించి అట్లా వేసుకోపోతని చెప్పి చేసిరు. కానీ అసలు తిరుమలలో క్యూ కాంప్లెక్స్లు కావచ్చు, ఆ మాడవీధులు ఉంటాయి కదా, మామూలుగా మాడవీధులు అంటే స్వామివారిని బ్రహ్మోత్సవాలప్పుడు ఉత్సవాలప్పుడు రకరకాల ఉత్సవాలప్పుడు ఊరేగిస్తారు. ఊరేగించి ఆ వీధులు ఏవైతే ఉంటాయో తిరువీధులు అంటారు, మాడవీధులు తిరువీధులు అంటారు. అక్కడ కూడా చెప్పులు వేసుకొని నడవడం నిషేధం. అసంటి వీళ్ళు చక్కగా మహాద్వారం అంటే ఆ తలుపు దాటితే స్వామి కనిపిస్తాడు, శ్రీవారే కనిపిస్తాడు. ఆందాక చెప్పులు వేసుకొని పోయారు. అలాంటి గొప్ప భక్తులని ఏం చేయాలి, శాల్వా కప్పి ప్రత్యేక దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి బొట్టు పెట్టి ఒక పెద్ద లడ్డు, ఒకటి కాకపోతే 2 లడ్డూలు ఇచ్చి పంపించేది ఉండే. పాపం చెప్పులు ఇప్పించి లోపల దర్శనానికి పంపించారంట. అది కూడా మీడియా వాళ్ళు ఫోటోలు తీసి కొంత హంగామా చేస్తే మరేం చేస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతుర్రా, సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోతుర్రా? గింత అంటే ప్రజల నమ్మకాల మీద గింత ఇది లేకుండా పోతా ఉంది